అందిస్తారు. ఏ పిల్లలైతే చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులకు అభివృద్ధాలు నడుస్తూ సహాయ సహకారాలు అందిస్తారు, ఆ కుటుంబాల అభివృద్ధిలోకి వస్తాయి. ఆ పిల్లలు మంచి అంటే కష్టపడటం అనేది బాల్యం నుండి వాళ్ళకి అలవాటు. కష్టపడే శక్తి, కష్టపడే శారీరక శ్రమతో పాటు చదువు, అలా పిల్లలు ఎప్పుడూ కూడా వీళ్ళైనంత వరకు వాళ్ళని శ్రమకు అలవాటు చేయాలి. శ్రమించే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఎవరైతే కాళ్ళు చేతులు బాగా పనిచేస్తాయో, కాళ్ళు చేతులు బాగా పనిచేయాలంటే ఆటలు ఆడాలి, పనులు చేయాలి, భౌతిక పనులు చేయాలి. అలా చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది. కాళ్ళు చేతులు బాగా పనిచేసే వాళ్ళకి గుండె బాగా పనిచేస్తుంది, హార్ట్ కంప్లైంట్స్ రావు. అందువల్ల మీరు పనిచేయండి. మీ పిల్లలకి ఎప్పుడు కూడా పిల్లలు మనం చెప్పే మాటలు వాళ్ళు ఫాలో కాదు, మనం చేసే చేష్టను అనుసరిస్తారు. మనం చేసే పనులను మన పిల్లలు కానీ స్కూల్ విద్యార్థులు కానీ మనం చేసే విధానాన్ని పని చెయ్యని వాళ్ళు గమనిస్తూ ఫాలో అవుతారు. ఇప్పుడు ఇందాక చెప్పారు రామ వెంకటేశ్వరరావు మాస్టర్ గారు కార్యక్రమంలో ఉన్నారు. మేము పోయొచ్చాం. మా ఉపాధ్యాయులు ఆయన ఇంకా బతుకున్నారు. ఎందుకు బతుకున్నారు? ఆయన ఆ విధంగా శ్రమ చేశాడు, శ్రమజీవిగా బతికాడు, కష్టపడి పనిచేస్తాడు. కష్టించి పనిచేసిన వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం చేకూరుతుంది, బీపీ షుగర్లు రావు. ఇప్పుడు నాకు 83 ఏళ్ళు, షుగర్ లేదు, బీపీ కూడా పెద్దగా ఏమీ లేదు. అంటే ఇవాళ కూడా 4:30 నిద్ర చేసి 5:30 దాకా యోగాసనాలు ఎక్సర్సైజ్ చేసి కార్యక్రమాలు ముగించుకొని మన శరీరం ఇచ్చింది. మన శరీరాన్ని పోషించాలి అంటే 24 గంటల్లో 1 గంట మన శరీరానికి మనం పని చెప్పాలి. 24 గంటలు 23 గంటలు పడుకో, 1 గంట శరీరానికి శ్రమ చెప్పు. ఆ విధంగా ఎందుకంటే విద్యతో పాటు ఇవాళ ముఖ్యమైన ఆరోగ్యం. ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఆరోగ్యం బాగా చక్కగా నెరవేరుతుంది, అందుతుంది. ఆటలు పాటలు నిర్మాణాలు వీళ్ళు ఉంటారు, మంచి ఆటలు ఇస్తారు. అదే కార్పొరేట్ స్కూల్స్ లో కోనకారులు కోర్టులను తయారేసి యాంటీబయాటిక్స్ వేసి పెంచుతారు, 3 నెలలుగా పెరుగుతుంది. కానీ వీళ్ళని బయట కుటుంబాలను అన్ని చేసి ఒకసారి పడిపోయి ఆవులు పెరుగుతాయి. అదే మన నాటు కూడా అనుకోండి, గంటలు పోయి తల్లి వస్తుంది, పిల్లలు రక్షించుకోవడానికి పోయే గంటలు తల్లి వస్తుంది. అంటే అది విద్య నేర్చుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ మన స్కూల్స్ లో పనిచేసే విద్యార్థులకి జీవితంలో ఎదుర్కొనే శక్తి వస్తుంది. రెండోది ఆత్మహత్యలు దూరం ఉన్నాయి. మీరు గమనించండి, కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి సమస్యలు ఎదుర్కొనే శక్తి మానసికమైనటువంటి బలహీన కాదు, దాని మానసిక బలం చేకూరుతుంది. మన గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళకి శారీరక బలం వస్తుంది, మానసిక బలం వస్తుంది. అందువల్ల మీరు చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. అందుకనే మా తెలుగు భాషలు చదువు ఎందుకో చెప్తారు, త్వరలు తోచగా లేదు, తొందర ఎత్తుకుపోరు, రాత జనము పంచుకోరు, విశ్వవర్ధనము విద్య ఒకటి, లలిత సుగుణాల తెలుగుపాద అనేటువంటి శాస్త్రంలో శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు విద్యను గురించి చెప్పారు. ఏమన్నాడు? త్వరలు తోచగా లేదు, తొందర ఎత్తుకు, రాత జనము పంచుకోరు, విశ్వవర్ధనము విద్య. అనేక ఆశ్చర్య జవాన్లు ఉన్నారంటే విద్య వల్లనే. అంటే ఆ విధంగా విద్య యొక్క విలువ, విశ్వవర్ధనము విద్య ఒకటే. ప్రపంచంలో రాణించాలంటే విద్య ఒకటే. అలాంటి విద్య గవర్నమెంట్ స్కూల్స్ లో కనిపిస్తుంది, కార్పొరేట్ స్కూల్స్ కార్యక్రమం లేదు. కార్పొరేట్ స్కూల్స్ లో వచ్చే విద్య కానీ. రెండోది నిర్ణయ విధేయతలు రావు. నిర్ణయ విధేయతలు వచ్చేది గవర్నమెంట్ స్కూల్స్ లోనే. ప్రేమ ఉంటుంది, ప్రేమ మంచి మాటలు చెప్తారు,
నీతి వాక్యాలు చెప్తారు, శతకాలు బోధిస్తారు. ఇవాళ శతకాలు అన్నీ కూడా బోధించేటువంటి ఏ శతకమైనా తీసుకోండి, సుమతి శతకం తీసుకోండి, వేమన శతకం తీసుకోండి, దాసరి శతకం తీసుకోండి, ఏ శతకం తీసుకున్నా దాసరి శతకం తీసుకోండి, అన్నీ కూడా శతకాలు చెదలబట్టుకున్నాయి. శతకాలు చెదలబట్టుకున్నాయి అంటే మనం తిరగేట్లా ఒక్కొక్క శతకంలో ఎంత బోధ ఉంది. వేమన శతకం ఆ రోజు కంఠస్థ చేయాలి, ఈ రోజు రివ్యూ చేసుకోవాలి, ఈ వయసులో రివ్యూ చేసుకోవాలి ఆ పద్యాన్ని. అందుకని ఇప్పుడు చెప్తారు విద్య ఎందుకంటే విద్య కూడా ఉత్తమ వ్యక్తులు పుష్పాలి. విద్య యశస్సు గోపకరి గురువులు విజయస్ఫూర్తి విద్యకు సాటి ధనము లేదు. విద్య తెలుగుని వాడు విద్య కృపాలను విద్య తెలుగుని వాడు కృపాలకి దుష్టే కృష్ణదేవ అష్టదేవాలు పోషిస్తారు, శ్రీకృష్ణదేవ అష్టదిగ్గజాలు పోషిస్తారు. తెలుగు సాహిత్య సర్వోపంగా పెరిగారు. అలాంటి విద్యను బోధించేది మన గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కడైనా ఎక్కువ మాట్లాడితే తప్పు అవుతుంది. అలాంటి విద్య బోధించే పాఠశాలని కాపాడుకోవాలి. వీళ్ళంతా ఈ చేసిన కార్యక్రమం చాలా బాగుంది. గ్రామానికి కానీ స్కూల్కి కానీ అందరూ కలిసి ఏం చేస్తే బాగుంటుంది, వాటి యొక్క అభివృద్ధికి మన వంతు కృషి ఏం చేయగలరు అనేది వీళ్ళంతా ఆలోచించుకొని మీరు దానికి ఏదైనా 1% నేను 10 లక్షలు కళ్యాణ మండపానికి ఇచ్చాను, 3 లక్షలు శివాలయానికి ఇచ్చాను, 1 లక్ష నందికోట స్కూల్కి ఇచ్చాను, మొన్న తిరిగి 1 లక్షలు ఇస్తానని చెప్పండి. ఈ కార్యక్రమాలు బయట వైద్యాలకి నేతలకి ఏదైనా కార్యక్రమాలు సీలు చెప్తాను. అట్లా ఎప్పుడు కూడా మన సంపాదనలో కొంత దానాలకు పోవాలి. లేదంటూ ధనం దేవదు, ధనం ఎప్పుడు కూడా దానం భోగము నాశనం, దానం భోగము నాశనం. ఆలయంగా భూమి వరకు భూమి ధనం నాకు దానం భోగము ఎటువంటి దీపుని ధనంలో వస్తుంది. ఆ దానమన్నా చేయాలి, నువ్వు దీన్ని అనుభవించాలి, భోగం చేసి భోగాన్ని అనుభవించాలి. ఈ రెండు చేయకపోతే నాశనమే గతి. నాశనం ఏ రూపమైన అదే చెప్తారు, కలిపి సీతా శరీరం పోయి సీతా పోయిన కలిపి ఎక్కబడుతుంది. ఆ విధంగా విద్యార్థి రంగారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పిల్లలు ఎంతవరకు కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసు బాగా అభివృద్ధి చెందాలి, స్కూల్ బాగా అభివృద్ధి చెందాలి. స్కూల్ ఈ బ్యాచ్ కాబట్టి ఇంతమంది